చంద్రబాబు అంటే ఐటీ అంటున్నారు కదా, అంత డెవలప్మెంట్ చేసే వ్యక్తిని మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అంటారు? హైదరాబాద్ డెవలప్మెంట్ ముమ్మాటికి అన్ని అన్ని ముఖ్యమంత్రులు లైక్ కాంగ్రెస్ జనార్దన్ రెడ్డి గారు, అక్కడ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఫస్ట్ ఐటీకి సంబంధించినటువంటి పునాది రాయి వేశారు. దాని తర్వాత కాలక్రమంలో ఈయన వచ్చారు. ఈయన వచ్చినప్పుడు ఈయన హయాంలో కొంత జరిగింది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు దాని యొక్క అభివృద్ధి ఏ స్థాయిలో వెళ్ళిందో మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఐటీ ఎక్స్పర్ట్స్లో 50,000 కోట్లకు తీసుకెళ్లారు. ఈ రోజు 2 లక్షల కోట్లకు వెళ్ళిందంటే దాని తర్వాత కేసీఆర్ గారు, దాని తర్వాత ఇప్పుడు రేవంత్ గారు నడిపిస్తున్నారు. అంతేగాని ఒక్క చంద్రబాబు వల్లనే హైదరాబాద్ అలా అంటే బెంగళూరు ఎవరు డెవలప్ చేశారండి? బెంగళూరు సంబంధించి ఎవరైనా చెప్పుకుంటున్నారా? హైదరాబాద్ ఒక్కటి నేనే చేశాను, అదంతా కూడా వాళ్ళ వర్గానికి వాళ్ళ బినామీలు అక్కడ ఆస్తులు పోగు చేసుకొని ఇప్పుడు అమరావతిలో ఏ విధంగా అయితే వాళ్ళు ముందుగానే స్థలాలు కబ్జా చేసేసారో ఆ విధంగా ఆ రోజు హైటెక్ సిటీ చుట్టుపక్కల కార్యక్రమాలు చూడండి మీరు. అక్కడ డెవలప్ చేసిన డెవలపర్స్ బిల్డర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ వర్గం వాళ్ళే. సో మా సామాన్యులకి ఏమీ వరగలేదు. ఇప్పుడు అమరావతి పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది. అమరావతి మీరు ఘోరంగా ఉందంటున్నారు. అమరావతిని ప్రపంచ రాజధాని సింగపూర్ కంటే డెవలప్ చేస్తా అంటారు. సింగపూర్ గురించో లేకపోతే లండన్ గురించో మాట్లాడడం అనవసరం అండి. అవి ఒక్కరు క్రియేట్ చేస్తే అయింది కాదు. జనాల యొక్క జీవన స్థితిగతుల గురించి ఫస్ట్ ఆలోచించాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. స్కూళ్ళు బాగా చేశారు. పిల్లలు చదువుకొని వాళ్ళకి ఆస్తి ఇవ్వగలిగితే మనం చదువు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఆ రోజు డ్రాప్అవుట్స్ ఎంతోమంది కూలీ నాలికి వెళ్ళే పిల్లలు కూడా చదువులు చదివారు. ట్యాబులు ఇచ్చారు, ఐబీ సిలబస్ ఇచ్చారు, వాళ్ళకి చదువుకోవడానికి బెంచులు. ఇవాళ వాళ్ళు బాగు చేసిన స్కూళ్ళలో తీసుకెళ్ళి వీళ్ళు కూర్చొని అది కూడా సెట్టింగ్లు వేసుకొని అమ్మఒడి మా కొడుకే మా అబ్బాయిని లోకేష్ ఆలోచన అని చెప్తే ఎంత దుర్మార్గం అండి. ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ లేదు. సో ఇదంతా కూడా వాళ్ళు బూటకం, ఇదంతా జనాలు పసిగట్టేశారు. అందుకే జనాలు తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారు వెనక నడుస్తున్నారు, వస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 14 లక్షల కోట్లు అప్పు చేశాడు, రాష్ట్రాన్ని ఆర్థికంగా కూని చేశాడు అంటున్నారు. ఇది ఎంత పచ్చబద్ధం అంటే వాళ్ళే 14 లక్షలు అంటారు, 10 లక్షలు అంటారు. అసెంబ్లీలో వచ్చేసరికి పయ్యాలో కేశవ్ గారు ఏమంటారండి? ఆయన వచ్చేసి ఎంత అండి? సింపుల్గా 7 లక్షల కోట్లు అంటారు. అందులో మళ్ళీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 4 లక్షల కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసింది 3,50,000 కోట్లు అండి. అవి క్లియర్ కట్గా డీబీటీ ద్వారా జనాలకి వాళ్ళు ఇచ్చింది కానీ పథకాల ద్వారా డెవలప్మెంట్ ద్వారా అన్ని రకాలుగా కనిపిస్తూ ఉంది. ఇవాళ వాళ్ళ అప్పులు 2,80,000 కోట్లు తీసుకొచ్చారు. చూపించండి ఒక్క కార్యక్రమం పూర్తిగా చేశామని. ఇన్ని కోట్లు తెచ్చారు కానీ ఒక్క పని చేయట్లేదు, ఒక్క పథకం ఇవ్వట్లేదు. అమ్మఒడి ఇచ్చారు కదా, అమ్మఒడి తర్వాత ఆటో వాళ్ళకి ఇచ్చారు, తర్వాత ఫ్రీ గ్యాస్ ఇచ్చారు కదా. అమ్మఒడి అనేది ఎంత బూటకం చేశారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక్క పిల్లోడికి ఇచ్చినప్పటికీ 80 లక్షల మంది పిల్లలకి ఇచ్చారండి. వీళ్ళు 2-3 ఇస్తా అన్నప్పుడు 80 ఇంటూ కనీసం ఒక 40 లక్షల మందో పెరగాలిగా, 1.5 అవ్వాలిగా. వాళ్ళు ఇచ్చింది 60 లక్షల మందికి. 60 లక్షల మందికి కూడా ఒకరికి 9,000, 8,000, 7,000, 13,000 అసలు ఇస్తా అన్నది 15,000. ఆ 15,000లో 2,000 రూపాయలు కట్టు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ యొక్క మెయింటెనెన్స్కి, టాయిలెట్ మెయింటెనెన్స్కి తల్లుల ద్వారా ప్రిన్సిపాల్ దగ్గర ఒక కలెక్టర్స్ ద్వారా వాళ్ళకి 2,000 ఇచ్చారు స్కూల్ బాగు చేయడానికి. ఈ 2,000 ఎటు పోయినాయండి? ఇదేమైనా చంద్రబాబు పాకెట్లో పోయిందా లేకపోతే ఈ లోకేష్ గారి పాకెట్లో పోయిందా ఈ విద్యాశాఖ మంత్రి? ఇది ఖచ్చితంగా అమ్మఒడి అసలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దాన్ని వీళ్ళు పేరు మార్చి మోసం చేశారు.